నమస్కారం ఎస్ఎస్9 వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇస్రో రాకెట్ కు చైనా జెండా వివాదంలో తమిళనాడు సర్కార్. శ్రీకొండలో 450 కోట్లు పెట్టి నిర్మించిన భవనాలను ప్రారంభించాం తెలియజేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్. జనసేన పార్టీ విజయవాడ నగర అధికార ప్రతినిధి మైనార్టీ నాయకులు షేక్ గయాజుద్దీన్ ఐజాను అరెస్టు చేసిన పోలీసులు. ఎన్నికల వేళ కర్నూలు వైసీపీలో కీలక పరిణామం. సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వైసీపీలో చేరిక. ఇస్రో స్పేస్ పోర్టు శంకుస్థాపన సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం పత్రికల్లో ఇచ్చిన ఒక ప్రకటనలో దొర్లిన ఒక భారీ తప్పిదం ఆ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇరుకున పడేసింది. చైనా జెండాతో కూడిన రాకెట్ ను ఆ ప్రకటనలో ఉంచడం తీవ్ర కలకలం సృష్టించింది. తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్నం స్పేస్ పోర్టుకు ప్రధాని బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ దినపత్రికలో తమిళనాడు ప్రభుత్వం ఈ ప్రకటనను వెలువరించింది. అయితే కంప్యూటర్ గ్రాఫిక్స్ లో తయారు చేసిన ప్రకటనలలో ప్రధాని మోదీ, సీఎం స్టాలిన్ చిత్రాల వెనుక ఉన్న ఇస్రో రాకెట్ చుట్టూ భారత జాతీయ జెండాకు బదులుగా చైనా జాతీయ జెండాను పెట్టడం వివాదానికి దారితీసింది. డీఎంకే ప్రభుత్వం అన్ని హద్దులు మీరిందని ప్రధాని మోదీ తీవ్రంగా మండిపడ్డారు. एक ऐसी पार्टी है जो काम तो करती नहीं लेकिन झूठा क्रेडिट लेने के लिए आगे रहती है. ये कौन नहीं जानता कि ये लोग हमारी स्कीम पर अपने स्टीप पर चपका देते हैं. अब तो इन्होंने हद कर दी. इन्होंने तमिलनाडु में अभी अन्नामलाई विस्तार से बता रहे थे, इन्होंने तमिलनाडु में इसरो लॉन्च पैड का क्रेडिट लेने के लिए चीन का स्टिकर चिपका दिया है. भाइयों बहनों, ये तमिलनाडु डीएमके के नेता, उन्होंने देखना अब संभव नहीं रहा, कुछ देख ही नहीं सकते हैं. और जो देख नहीं सकता है उसको क्या कहते हैं आपको मालूम है. और इसलिए भारत की प्रगति देखने को तैयार नहीं है, भारत के स्पेस की प्रगति देखने को तैयार नहीं है. और जो पैसे आप देते हैं, जो टैक्स तमिलनाडु के भाई बहन देते हैं, उन पैसों से उन्होंने एडवर्टाइजमेंट दिया और एडवर्टाइजमेंट दे करके उसमें भारत के स्पेस का चित्र नहीं रखा. भारत के स्पेस की सफलता को वो दुनिया के सामने, तमिलनाडु के सामने रखना नहीं चाहते थे. उन्होंने हमारे साइंटिस्टों का अपमान किया, हमारे स्पेस सेक्टर का अपमान किया, आपके टैक्स के मनी का अपमान किया, आपका अपमान किया. ऐसा आंखें बंद करने वाले, पूरी तरह न देख पाने वाले ये डीएमके को अब सजा करने का मौका आ गया है. రిషికొండలో 450 కోట్లు పెట్టి నిర్మించిన భవనాలను ప్రారంభించామని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలియజేశారు. వాటిని పర్యాటక రిసార్ట్స్ గా వినియోగిస్తున్నట్లు తెలిపారు. పరిపాలన రాజధాని నిర్ణయం మేరకు రిషికొండ నిర్మాణాలను త్రిసభ్య కమిటీ సీఎం కార్యాలయంగా ప్రతిపాదించింది. ప్రస్తుతం టూరిజం నిర్మాణంగా కొనసాగుతుందని అన్నారు. ప్రభుత్వ కార్యాలయంగా కొనసాగిస్తామా లేదా అనేది భవిష్యత్తులో నిర్ణయిస్తామని అన్నారు. అనేక అడ్డంకులు సృష్టించినప్పటికీ నిర్మాణాలు పూర్తి చేశామని అన్నారు. అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపట్టినట్లు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. రిషికొండలో నూతనంగా నిర్మించినటువంటి దాదాపు 9.88 ఎకరాల విస్తీర్ణంలో గతంలో 2.5-3 దశాబ్దాల క్రితం నిర్మించినటువంటి హరిత హిల్ రిసార్ట్ ఏదైతే ఉండేదో దానికి సంబంధించి బాగా పాతబడిపోవడం, నూతనంగా విశాఖపట్నం నగరానికి తగ్గట్టు అన్ని హంగులతో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఒక రిసార్ట్ నిర్మించాలని చెప్పి ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా దాదాపు 400 కోట్ల రూపాయలతో రిసార్ట్ నిర్మాణం పూర్తి చేయడం, దానికి సంబంధించి ఈరోజు మంచి రోజు అని చెప్పి ఏదైతే పురోహితులు ఇచ్చినటువంటి వారి సలహా మేరకు ఈరోజు ప్రారంభోత్సవం కూడా పెద్దలు స్వరూపానంద సరస్వతి గారు అలాగే సంబంధించినటువంటి శాఖ మంత్రి
రోజా గారు, పెద్దలు సుబ్బారెడ్డి గారు వాళ్ళందరి సమక్షంలో ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. అనేక అడ్డంకులు సృష్టించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు క్రియేట్ చేసి ఇది కేవలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తి మాత్రమే, ప్రభుత్వానికి సంబంధించినటువంటి టూరిజం ప్రాజెక్ట్ని తీసి మళ్ళీ పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాం అని చెప్పినప్పటికీ విశాఖపట్నం ఏ రకంగా కూడా అభివృద్ధి చెందడానికి వీల్లేదు, ఈ ప్రాంతంలో ఏ నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు, ఏ రకంగా ఈ నగరానికి మంచి జరగడానికి వీల్లేదు అనేటువంటి అనేక అడ్డంకులు సృష్టించేటువంటి ప్రయత్నం ప్రతిపక్షాలు కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ అనేక రకాలుగా చేసినటువంటిది. ఇక్కడ అనేక సందర్భాల్లో ఇక్కడ గొడవలు కూడా సృష్టించేటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. జనసేన పార్టీ విజయవాడ నగర అధికార ప్రతినిధి మైనార్టీ నాయకులు షేక్ గయాజుద్దీన్ ఐజాను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఐజాను అరెస్టు చేయడంపై ఆయన అనుచరులు, జనసేన శ్రేణులు మండిపడ్డారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీకి లభించిన స్థానాల్లో జనసేన జెండా ఎగరవేయడం ఖాయమని, ప్రత్యర్థులు కనుచూపు మేరలో కూడా కనిపించారని వారు ధీమా వ్యక్తం చేశారు. జనసేన పార్టీ విజయవాడ నగర అధికార ప్రతినిధి మైనార్టీ నాయకులు షేక్ గయాజుద్దీన్ ఐజాను పోలీసులు అరెస్టు చేసి భవానీపురం పిఎస్కు తరలించారు. స్థానిక సమాచారం ప్రకారం జనసేన పార్టీ నాయకులు ఈరోజు మహారథయాత్ర 3వ దశలో భాగంగా పలుమార్లు అధికార యంత్రాంగాన్ని అనుమతి కోరినా నిరాకరించారు. ఈ నేపథ్యంలో మహారథయాత్ర సంబంధించి సన్నాహకాలు జరుపుతున్న నేపథ్యంలో ఐజా ఇంటి వద్ద అరెస్టు చేసి భవానీపురం పిఎస్కు తరలించారు. ఈ నేపథ్యంలో భవానీపురం పిఎస్ వద్ద ఐజా అనుచరులు, జనసేన శ్రేణులు చేరటంతో వివాదానికి దారితీసింది. జనసేన పార్టీకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వస్తున్న ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక అధికార పార్టీ ఇటువంటి కుటీల రాజకీయాలకు పాల్పడుతుందని జనసేన శ్రేణులు దుయ్యపట్టారు. ఆంధ్రుల సంజీవనిగా పేరు తెచ్చుకున్న మంగళగిరి ఎయిమ్స్ లో రోగులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎయిమ్స్ లో పేరుకే 10 రూపాయలు, కానీ కనీసం రోగులకు సమాచారం కూడా అందించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. వైద్యుల మధ్య సమన్వయ లోపంతో ఒకే టెస్టును ఒకే రోజులో 2-3 సార్లు వైద్యులు రాయటంతో రోగులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. అవుట్సోర్సింగ్ సిబ్బంది అత్యుత్సాహం వల్ల రోగులు పడికాపులు కాయాల్సి వస్తోంది. పశ్చిమ నియోజకవర్గంలో ఎంతో మంది నాయకులు మారిపోతున్న కోవెలముడి రవీంద్ర మాత్రం నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న కలియుగ కర్ణుడు అని గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఇప్పటికీ పలుమార్లు నియోజకవర్గంలో సీట్ ఇవ్వకపోయినా పార్టీని వదలకుండా అండగా నిలబడ్డ వ్యక్తి కోవెలముడి అని కొనియాడారు. మనిషి జీవితంలో ఎన్నో పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు అని అనటానికి నిదర్శనం కోవెలముడి రాజకీయ పోరాటం అంటూ కొనియాడారు. గత 4 సంవత్సరాలుగా టీడీపీ కార్యకర్తలు పోరాటం చూస్తే నాలో పట్టుదల పెరిగిపోయిందని, పోరాటం చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. చంద్రబాబు 40 సంవత్సరాలుగా రాష్ట్రం కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు. పార్టీ కోసం కృషి చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇరువురు రాష్ట్ర సంక్షేమం కోసం పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్న గొప్ప సహృదయులని అన్నారు. జన్మభూమి రుణం తీర్చుకోవటానికి వచ్చాను. ఎంపీ గల్లా జయదేవ్పై రాజకీయ కక్షతో ఎన్నో ఇబ్బందులు పెట్టిన వైసీపీ ప్రభుత్వం చదువుకున్న వారు సైతం ఉద్యోగాలు లేక ఆటోలు నడుపుతున్నారని అంటే నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. కోవెలముడి గురించి నాకు తెలిసినంత వరకు చంద్రబాబుతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. న్యాయం చేయమని కోరుతానని, మిగతాదంతా చంద్రబాబు చేతుల్లో ఉందని తెలియజేశారు. మంది నాయకులు మారిపోయినా ఒక కంటికి కనురెప్పలాగా తెలుగుదేశం పార్టీని కాపాడుతున్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి డైనమిక్ లీడర్ దేగల ప్రభాకర్ గారికి, నీతికి నిజాయితీకి మార్పేరైనటువంటి శ్రావణ్ కుమార్ గారికి, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న ప్రతిసారి నేనంటూ ఉన్నానని ముందుకు వచ్చినటువంటి పశ్చిమ నియోజకవర్గ కలియుగ కర్ణుడు అయినటువంటి మా కోవెలముడి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి అదేవిధంగా మహిళా కార్యకర్తలకి, పాత్రికేయులకి అందరికీ నా మనస్ఫూర్తి అభినందనలు. మరి ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే అందరూ చెప్పారు 2009 నుంచి ఆయన ఎంత కష్టపడ్డారు అని. 2009లో ఆయన త్యాగం చేశారు, 2014లో త్యాగం చేశారు. అయితే ఆయన అంత త్యాగం చేసినా కూడా 2014లో ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని బాగు చేయాల్సింది పోయి ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా 2019లో
వేరే వారికి సీట్ ఇచ్చినా కూడా ఆయన ఇంటికి వెళ్ళి ఒక జగన్ వేవ్ ఉన్నప్పటికీ అఖండ మెజారిటీతో గెలిపించిన కనీస కృతజ్ఞత లేకుండా ఆ రోజు ఆయన పార్టీ మారారు. అయినప్పటికీ మళ్ళీ ఈసారి ఈ 4 సంవత్సరాలు అనేవి అత్యంత కష్టమైన సమయం. ఇలాంటి సమయంలో ముందుకు వచ్చిన వ్యక్తులు ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతి తక్కువ మంది. అయినప్పటికీ నాని గారు వచ్చి అంత ఖర్చు పెట్టి, అందరూ చెప్తా ఉన్నారు, నేను చూశాను, కోవిడ్లో కానీ ఒక మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ పేదవాళ్ళకు అవసరమైనటువంటి అన్ని పరిస్థితుల్లోనూ కార్యకర్తలకి అండగా ఉండి ఆయన ఈ విధంగా ఉండటం, మళ్ళీ ఈరోజు బాబు గారు పిలిచి ఇలా అన్నా కూడా అలా ఉండటం అనేది ఈ ప్రపంచంలో అతి తక్కువ మందికి మాత్రమే సాధ్యం అని చెప్తా ఉన్నారు. వారు మొన్నొకసారి నన్ను కలిసినప్పుడు ఆయన చెప్పిన మాటలు వింటే నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే ఒక మనిషికి 30 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల జీవితమే వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకునేటి, ప్రపంచానికి తెలియజేసేటువంటి జీవితం. ఈ జీవితంలో 2005 నుంచి అంటే 2020 సంవత్సరాలు ఆయన నిస్వార్థంగా పార్టీకి చేయటం అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. నార్మల్ వ్యక్తులు ఎవరు ఇలా చేయలేరు. ఒక ఆధ్యాత్మికతో మరేటువంటి హయ్యర్ పర్పస్ ఉన్న వ్యక్తులు మాత్రమే ఇలా చేయగలరని నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎన్నికల వేళ కర్నూలు వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండవ కప్పుకున్నారు. ఇంతియాజ్ కు కండవ కప్పి పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రామసుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కర్నూలు మేయర్ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇంతియాజ్ ఇప్పటికే ఐపీఎస్ పదవికి స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. గతంలో ఆయన సెర్ప్ సీఈఓగా, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఇంతియాజ్ పేరును జగన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. గుంటూరు నగరంలోని శ్రీరామ్ నగర్ మెయిన్ రోడ్లో శ్రీరామ భక్త సేవా సంఘం ఏటి అగ్రహారం వారి ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నూతన ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శనక్కేల రాజకుమారి గారు పాల్గొన్నారు. పవన్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరిందని నిన్న సభ రుజువు చేసిందని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. పవన్ చంద్రబాబు దగ్గర ఊడిగం చేస్తూ జన సైనికులందరినీ పాతాళానికి నెట్టేస్తున్నారని దుయ్యపట్టారు. విశాఖకు వచ్చిన ఆమె ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జగన్, పవన్ కళ్యాణ్ దాదాపు ఒకేసారి పార్టీ పెట్టారని, 2 పార్టీల పరిస్థితిని గమనించాలని అన్నారు. పార్టీని బలోపేతం చేయకుండా బూత్ కమిటీల విషయంలో తాను చేసిన తప్పును జనసేన కార్యకర్తలపై నెట్టేశారని అన్నారు. తనను ప్రశ్నించవద్దని పవన్ కళ్యాణ్ అంటున్నారని తెలిపారు. గట్టిగా మాట్లాడితే పార్టీ గెలిచేస్తాదని అనుకోవటం హాస్యాస్పదమని, అలా అయితే ఆర్ నారాయణమూర్తి ప్రధాని అయిపోయేవారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళింది అనేది నిన్న సభ చూస్తే అర్థమైంది. ఈరోజు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది, ఆవేశంగా ఊగితేనో గట్టిగా అరిసి మాట్లాడితే ఓట్లు పడతాయంటే ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడో ప్రధానమంత్రి అయి ఉండేవారు. సో ఆవేశంగా ఊగామా, అరిచి మాట్లాడామా అనేది కాదు. మనం పార్టీ పెడితే ప్రజలకు ఏం చేయబోతున్నాం అనేది చెప్పాలి. ఆ అధికారంలో వచ్చే క్రమంలో ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేశాము అనేది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తారు. పార్టీ పెట్టి ఎన్నేళ్ళయింది? దాదాపుగా జగన్ గారు పార్టీ పెట్టిన దానికి, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దానికి 1 ఇయర్ తేడా ఉంటుంది అంతే. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు? ఊరికే అయిపోలేదుగా. మరి నువ్వు కనీసం 2 చోట్ల నించుంటే 2 చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి. ఈరోజు సిగ్గుచేటు ఏంటంటే, ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి 24 సీట్లకే పరిమితం అయిపోయి మళ్ళీ క్యాడర్ని తిడతాడు. మనకెక్కడుందయ్యా బూత్ కమిటీలు? మనకెక్కడుందయ్యా మండల కమిటీలు? ఎవరండి డిజైన్ చేయాలి? మండల కమిటీలని ఎవరు ఏర్పాటు చేయాలి? బూత్ కమిటీలని ఎవరు ఏర్పాటు చేయాలి? పార్టీ ప్రెసిడెంట్ చేయాలి. గుంటూరులో జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్రంలో వాలంటీర్లను ముఖ్యమంత్రి జగన్ తనకు ఓట్లు వేసే విధంగా మొగ్గు చూపేలా చూస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ఇలాంటివి తగవని జనసేన నాయకుడు గాదె వెంకటేశ్వరరావు మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ ఎంతమంది సైన్యాన్ని పెట్టుకున్నా జనం ఒక నిర్ణయానికి వచ్చారు. వారికి అండగా తెలుగుదేశం పార్టీ, జనసేన ఉంటామని తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్ వాలంటీర్లకు విడుదల చేసిన నిధుల్లో గడప గడపకి వెళ్లి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయాలని చెప్పించడం ప్రజాస్వామ్యంలో తగదని విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారు తోలనాడాడు అని నానా యాగి చేశారు. దిష్టి బొమ్మలు తగలేపించారు,
కేసులు పెట్టించారు. మరి కొంచెం ముందుకేసి ప్రభుత్వం కూడా వాలంటీర్లు అంటే మా ప్రభుత్వం తరపున సేవ చేస్తున్నటువంటి మహానుభావులు, వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళని మీరు కించపరిచారు. ఆ కించపరచడం ప్రభుత్వాన్ని కూడా కించపరిచినట్టే అని చెప్పేసి ప్రభుత్వమే ఈ మధ్యన మన గుంటూరులోనే కేసు ఒకటి ఫైల్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఈ 3 పేజీల బ్రోచర్ని వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. దీంట్లో ఏంటయ్యా ఇది చెప్పిందంటే, ఒక నిమిషం మనం మొత్తం చదివితే, మేము సిద్ధం, మా బూత్ సిద్ధం, బూత్ కమిటీ నిర్మాణం. బూత్ కమిటీ నిర్మాణం ఎట్లా ఉంటుంది? బూత్ ప్రెసిడెంట్ ఒకడు, ఒక బూత్ ప్రెసిడెంట్ కింద 3 బూత్ కోర్ కమిటీ సభ్యులు. వాళ్ళు ఎవరుంటారు? బూత్ కోర్ కమిటీ సభ్యులు వాళ్ళ పార్టీ వాళ్ళు ఉంటారు. ఆ 3 ప్లస్ మళ్ళా ఆ 3 ఒక్కొక్క బూత్ కోర్ కమిటీ సభ్యుడి కింద ఒక వాలంటీరు, ఒక గృహ సారథి. గుంటూరు పట్టణంలోని సంపత్ నగర్ లో విద్యుత్ సంస్థ ఆధ్వర్యంలో కంటైనర్ సబ్ స్టేషన్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడారు. లో వోల్టేజ్ వలన ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఆ సమస్యను పరిష్కరించడానికి ఇదివరకు గుంటూరులో ఎక్కడా లేని విధంగా ఈ కంటైన్ సబ్ స్టేషన్ ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ముందుండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, విద్యుత్ శాఖ అధికారుల్ని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మేయర్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ సుమారు 6.5 కోట్లు విలువ చేసే ఇండోర్ కంటైనర్ సబ్ స్టేషన్ ని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి చేతుల మీదుగా, మురళీకృష్ణ చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం వడ్డర్లకి రాజ్యాధికారం కల్పించాలని ఈ కార్యాచరణ. దాని భాగంగా ఈరోజు అనంతపురం జిల్లాలో మరి పుట్టపర్తి నియోజకవర్గం, హిందూపురం పార్లమెంటు, గుంటూరు కావిలి, నర్సాపేట పార్లమెంటు, ఈ 5 స్థానాలు కూడా వడ్డర్లకి కేటాయించాలని ఈరోజు మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ఎంతో ఎనుగుబడి ఉన్నామని అందరూ చెప్తున్నారు. ఎనుగుబడి లేదు. ఈరోజు ఆర్థికంగా ఉన్నాం, విద్య ఉన్నది, అన్ని రకాల కూడా ఈరోజు మేము రేపు అసెంబ్లీలో మాకు సీట్లు కేటాయిస్తే, పార్లమెంట్ లో కేటాయిస్తే మేము గెలిచి మరి పార్లమెంట్ లో అసెంబ్లీలో అడుగు పెట్టామని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ గుంటూరు పట్టణంలో వడ్డెర రాజకీయ చైతన్య సదస్సు అని పెట్టేసి ప్రోగ్రాము చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, రాష్ట్రంలో ఇంతవరకు వడ్డెర్లకు రాజకీయ ప్రాధాన్యత లేదు. చట్టసభల్లో ఏ ఒక్కరు ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీలుగా కానీ లేరని చెప్పేసి దీని మీద వడ్డెర సంఘం నాయకులు, మిగతా వడ్డెర ప్రముఖులతో చర్చా వేదిక పెట్టడం జరిగింది. ఇందులో మేము రాబోయే భవిష్యత్తులో ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలనేది చర్చలు మొదలుపెట్టాము. రాజకీయంగా ఎమ్మెల్యే టికెట్ పుట్టపర్తికి కానీ మిగతా గుంటూరుకు కానీ వస్తుందని నేను అభిప్రాయపడుతున్నాను. విశాఖ రిషికొండపై CRZ తో పాటు అన్ని అనుమతులతోనే 2021లో నిర్మాణ పనులు ప్రారంభించామని ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు. రిషికొండపై నిర్మించిన 7 పర్యాటక భవనాన్ని ఆమె గురువారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. విశాఖ రిషికొండ టూరిజం రిసార్ట్స్ లో గృహప్రవేశం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. గతంలో ఇక్కడున్న హరిత రిసార్ట్స్ పాడుబడిపోవడంతో నూతన భవన నిర్మాణాలకు పర్యాటక శాఖ అధికారులు ప్రతిపాదించారని గుర్తు చేశారు. అందుకు సీఎం జగన్ అంగీకారం తెలపడంతో అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యాలు, వసతులు కల్పించామని అన్నారు. అనుమతులతోనే ఈ పనులు ప్రారంభించామని, ప్రభుత్వంపై గిట్టని వారు కోర్టుకెళ్తున్నారని, CRZ అనుమతులతోనే మళ్లీ భవనాన్ని అందుబాటులోకి తెస్తామని రోజా తేల్చి చెప్పారు. 3-man కమిటీ కూడా ఇక్కడ పర్యటించి పాలనా రాజధాని నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయం ఇక్కడే ఉంటే బాగుంటుందని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. ఋషికొండలో ఉన్న పాత హరిత రిసార్ట్ని ఈరోజు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో పునర్నిర్మించి ఈరోజు మరి గృహప్రవేశం చేయడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2021లో CRZ ఆమోదంతో ప్రారంభమైంది. అండ్ ఈరోజు అన్ని పర్మిషన్స్తో ఈరోజు కట్టబడిన 7 బిల్డింగ్లు అన్ని వసతులతో కూడా పూర్తి చేయబడింది. అండ్ ఈరోజు
అందరూ కూడా ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వైజాగ్ అంటేనే ఒక బ్యూటిఫుల్ సిటీ. అలాంటి బ్యూటిఫుల్ సిటీలో ఒక అద్భుతమైన 7 భవనాలని ఈ రుషికొండ మీద నిర్మించటం, వాటన్నిటిని కూడా అంతర్జాతీయ సౌకర్యాలతో అభివృద్ధి చేయటం అనేది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. జగనన్న ఆశీర్వాదంతో మా డిపార్ట్మెంట్ అంతా కూడా ఈరోజు కష్టపడి అందంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. సో జగన్ గారు ఓకే అంటే ప్రభుత్వ కార్యాలయంగా ఇక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేస్తాం, లేదంటే టూరిజం రిసార్ట్ గానీ దీన్ని కంటిన్యూ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇస్రో రాకెట్ కు చైనా జెండా వివాదంలో తమిళనాడు సర్కార్. రిషికొండలో 450 కోట్లు పెట్టి నిర్మించిన భవనాలను ప్రారంభించాం తెలియచేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్. జనసేన పార్టీ విజయవాడ నగర అధికార ప్రతినిధి మైనార్టీ నాయకులు షేక్ గయాజుద్దీన్ ఐజాను అరెస్టు చేసిన పోలీసులు. ఎన్నికల వేళ కర్నూలు వైసీపీలో కీలక పరిణామం. సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వైసీపీలో చేరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.